యూట్యూబ్ నుంచి ఫేమ్ అయ్యి సినిమాల వరకు వచ్చి కమెడియన్‌గా ఆకట్టుకుంటూ, చాలా సినిమాల్లో ఒక ప్రధానమైనటువంటి కమెడియన్‌గా లేదా హీరోకి సపోర్టివ్ రోల్‌లో ఆకట్టుకుంటున్నటువంటి 'హర్ష చెముడు' హీరోగా మారాడు. అంటే రీసెంట్‌గా అతను 'కలర్ ఫోటో' అనే సినిమాలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. ఆ సినిమాలో అతనికి పేరుగా దివ్య శ్రీపాద అనే అమ్మాయి, పేరని కాదు, వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా డైరెక్టర్ ఒక 2, 3 సీన్స్ క్రియేట్ చేశాడు. ఆ ఆ కాసేపటి సీన్స్ కూడా చాలా ఆకట్టుకున్నాయి ఆడియన్స్‌ని 'కలర్ ఫోటో' సినిమాలో. దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళిద్దరిని ప్రధాన జంటగా పెట్టి 'హర్ష చెముడు' శ్రీపాద ప్రధాన పాత్రలో 'సుందరం మాస్టర్' అనే సినిమా రాబోతోంది. ఈ 'సుందరం మాస్టర్' సినిమాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది రవితేజ టీమ్ వర్క్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి సినిమా. రవితేజ ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్‌గా కూడా మారాడు, మనకు తెలుసు. ఆర్‌టి రవితేజ టీమ్ వర్క్స్ అనే ఒక బ్యానర్ పెట్టాడు. మాక్సిమం ప్రెజెంటర్‌గా ఉంటున్నాడు, కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాడు. కానీ కమర్షియల్‌గా రవితేజ బ్యానర్ నుంచి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా రాలేదనేది నిజం. ఆ మధ్య 'మట్టి కుస్తీ' అనే సినిమాకి ప్రెజెంటర్‌గా ఉన్నాడు. అలాగే ఆ మధ్య 'చాంగురే బంగారు రాజా' అని ఒక సినిమా రిలీజ్ అయింది ఆర్‌టి టీమ్ వర్క్ నుంచి. అలాగే ఇప్పుడు 'సుందరం మాస్టర్' అనే సినిమా రాబోతోంది. మరి ఈ 'సుందరం మాస్టర్' సినిమా ట్రైలర్ చూసుకున్నట్టయితే చాలా కాలం క్రితమే విడుదలైనటువంటి టీజరు చాలా ఇంప్రెసివ్‌గా ఉంది, ఆకట్టుకునేలా ఉంది. ఒక కొత్త నేపథ్యంలో తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఆ స్కూల్ టీచర్ అనేది తీసుకున్నారు. ఏదో ఫన్నీగా ఉంటుంది అనుకుని చాలామంది అనుకున్నారు. బట్ లేటెస్ట్‌గా వచ్చినటువంటి ట్రైలర్ చూసుకుంటే గనక అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏవో కనిపిస్తూ ఉన్నాయి. ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇందులో టీజర్‌లో లేనివి ట్రైలర్‌లో కూడా ప్రధానంగా కనిపించిన ఇంకేదో ఎలిమెంట్ సినిమాలో సర్ప్రైజ్ చేయబోతుంది అనేలాగా ట్రైలర్ కట్ అయితే ఉంది. కాకపోతే ట్రైలర్ కట్స్‌లో చూపించిన అన్ని సినిమాలో ఉండాలని లేదు, అంతే ఇంట్రెస్ట్‌గా సినిమా అంతా ఉండాలని లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ 'హర్ష చెముడుని' హీరోగా ఆడియన్స్ ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అలాగని అతని సైజ్ గురించి, పర్సనాలిటీ గురించి కామెంట్ కాదు. కాకపోతే కమెడియన్స్ అందరూ హీరోలుగా మారిన తర్వాత వాళ్ళు పెద్దగా ఈ మధ్య కాలంలో పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు లేరు. 'సప్తగిరి' తర్వాత, 'సప్తగిరి' కూడా 1, 2 సినిమాలతో ఫేడ్ అవుట్ అయిపోయాడు. అలాగే 'సునీల్' కూడా అంతే. ఇప్పుడు 'హర్ష చెముడు' హీరోగా అంటే ఆయన్ని లేదా ఇప్పటివరకు 'దివ్య శ్రీపాద' కూడా హీరోయిన్ మెటీరియల్ అనిపించుకోలేదు ఆమె. ఏదో సాధారణమైనటువంటి రొటీన్స్ రెగ్యులర్ రోల్స్‌లోను సపోర్టింగ్ క్యారెక్టర్స్ గాను తను ఇప్పటివరకు కనిపించింది. హీరోయిన్ అని ఈ సినిమాలో ప్రధానంగా కనిపించట్లేదు, రెగ్యులర్ హీరోయిన్‌లా కూడా కనిపించట్లేదు. కానీ వీళ్ళిద్దరి జంట ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది? 'హర్ష చెముడు' అనే పర్సన్ హీరోగా 2, 2.5 గంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్‌లో ఎంత మేరకు కూర్చోబెడతాడు అనేది ఒక విషయం అయితే, ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంటు కేవలం కామెడీని దాటి లేదా దాంట్లోనే చూపించినట్టు ఒక చిన్న చిన్న ఇంగ్లీష్ బిట్స్ కాకుండా ముందే చెప్పినట్టు ఇంకేదైనా ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటే తప్ప 'సుందరం మాస్టర్' బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. అలాగే రవితేజ టీమ్ వర్క్ కూడా ఇది ఒక కీలకమైనటువంటి విషయం. రవితేజకి హీరోగా కొంతకాలంగా ఫెయిల్ అవుతున్నాడు, కమర్షియల్ హిట్స్ సాధించడంలో ఫెయిల్ అవుతున్నాడు, ప్రొడ్యూసర్గా కూడా ఫెయిల్ అవుతున్నాడు. మరి ఈ సినిమా అయినా ఆర్‌టి రవితేజ టీమ్ వర్క్ అనే బ్యానర్‌కి ఈ సినిమా అయినా కమర్షియల్‌గా ఒక మంచి విజయం సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు మనకు నెక్స్ట్ ఫిబ్రవరి 23న తెలిసిపోతుందన్నమాట.